అల్లూరు జిల్లాలోని రాజవొమ్మంగి మండలం లబ్బర్తి గ్రామంలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారింది. రాజవొమ్మంగి సబ్స్టేషన్కు చెందిన విద్యుత్ లైన్లు గ్రామంలోని నివాస గృహాల మీదుగా ప్రమాదకరంగా వేలాడుతున్నాయి. కొన్ని చోట్ల ఈ వైర్లు ఇళ్ల కప్పులకు తగిలేంత దగ్గరగా ఉండటంతో ఎప్పుడైనా ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ విద్యుత్ వైర్ల కారణంగా పలువురు గాయపడగా ఒకరు ప్రాణాలు కోల్పోయినట్టు గ్రామస్తులు తెలిపారు. అలాగే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల కొన్ని పూరీలు కూడా కాలిపోయిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. తమ సమస్యపై పలుమార్లు విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి గృహాల మీదుగా ఉన్న విద్యుత్ లైన్లను సురక్షిత ప్రదేశాలకు మార్చాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. పోలవరం జిల్లా రాజవొమ్మంగి మండలం లబ్బర్తి గ్రామం ప్రజలుగా మేము కోరుకునేది ఏంటంటే మా ఒక 15-20 ఇళ్ళ మీదుగా 11 kV వైరు కేబుల్ ఇంటి మీదుగా డాబాపై నుంచి వైర్లు వేలాడుచున్నవి. వాటిని పరిష్కరించమని మేము ఎన్నోసార్లు లెటర్ పూర్వకంగా మీకు ఇవ్వడం జరిగింది. కానీ ఆ సమస్య పరిష్కారం మాకు చేయట్లేదు. దానివల్ల మేము మీడియా ముఖంగా మీకు తెలియజేయడానికి మాకు ఈ సమస్య నుంచి పరిష్కరించవలసిందిగా మిమ్మల్ని మేము కోరుకుంటున్నాము. అలాగే స్తంభాల్లో కూడా ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం వేసిన పోల్స్ అవన్నీ కూడా ఖండం స్టేజ్లో ఉన్నాయి. దయచేసి ఎటువంటి అనర్థం జరగక ముందే మాకు న్యాయం చేస్తారనేసి మేము మిమ్మల్ని కోరుకుంటున్నాము. మాది పోలవరం జిల్లా అడ్డతెగిలి డివిజన్ రాజవొమ్మంగి మండలం అండి. మా ఊరిలో కరెంటు సమస్య ఇప్పటికి 10 సంవత్సరాలు బట్టి ఇలా ఉన్నదండి. స్తంభాలు వేసి 50 సంవత్సరాల దగ్గర అవుతున్నాయి. ఈ ఖండంకి వస్తే ఈ తొలకరి గాలుల్లో చాలామంది పెట్ల వలన తర్వాత చిన్న గాలికి కూడా 2-3 రోజులుగా కరెంట్ లేకుండా ఇక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నామండి. దయించి మా అన్నీ గమనించి 2-3 సార్లు మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చినా సరే వాళ్ళు పట్టించుకోవట్లేదు. దాని మీద తగిన ఇచ్చేసి లబ్బర్తి అండి నా పేరు గంగరాజు. మాకు కరెంటు సమస్య చాలా ఎక్కువగా ఉందని మేము ప్రతిసారి డిఈ గారికి గట్రా ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా ఎవరు పట్టించుకోవట్లేదు. మాకు ఈ 11 kV ఒక 7-8-10 ఇళ్ళు వరకు పైనుంచి వెళ్తుంది. స్తంభాలు మార్చమని కూడా కంప్లైంట్ ఇచ్చాము. అలాగని ఎమ్మెల్యే గారు కూడా చెప్పాము, కానీ పట్టించుకోవట్లేదు. ఎవరు చెప్పినా సరే చూద్దాం అంటున్నారు. డిఏ గారు వచ్చి చూస్తున్నారు కానీ వెళ్ళిపోతున్నారు. ఎవరు పట్టించుకోవట్లేదండి. ఈ వైర్లు కానీ మార్చకపోతే ముందు 2-3 సార్లు ఇక్కడ యాక్సిడెంట్ అయింది. ఫైర్ యాక్సిడెంట్ కూడా అయ్యి ఇక్కడ ఒక మనిషి కూడా కాలం చేయడం కూడా జరిగింది గతంలో. అలాగని ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా సరే ఎవరు పట్టించుకోవట్లేదు. మా ఊర్లో ఎన్ని సంవత్సరాలు అయినా సరే కానీ స్తంభాలు చాలా ఖండంలో ఉన్నా సరే ఎవరు పట్టించుకోవట్లేదండి. చాలా లైన్లన్నీ తీసుకొచ్చి చూపించాము, కానీ చూపించినా సరే చూద్దాం అనుకుంటున్నారు, చూసి వెళ్ళిపోతున్నారు అంతే.